అందరికీ నమస్కారం. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధాన్ని నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. లేటెస్ట్గా మొన్నే ఆదివారం అనుకుంటాను సాక్షి దినపత్రికలో పేరు అబద్ధం కబ్జా నిజమని ఒక ఐటెం రావడం జరిగింది. అంతకంటే ముందు కూడా అడ్డగోలుగా రోడ్ వేయడం అనే ఒక ఐటెం కూడా రావడం జరిగింది. అలాగే సోమిరెడ్డి రాజు అనే వ్యక్తి పీడిఎఫ్లో ఇలా నేనేదో అవినీతి చేశాను 103 ఎకరాలని కూడా అది కూడా రావడం చూసాం మనందరూ కూడా. ఈరోజు దాని నిమిత్తం ఏదైతే 103 ఎకరాలు దళితుల భూమిని అభియోగం మోపారో ఆ యొక్క భూమి మీదకి ఈరోజు పత్రికా విలేకరులందరినీ కూడా సోదరులందరూ కూడా అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ విజిలెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అది తీసుకున్నప్పుడు 103 ఎకరాలు అనే భూ తప్పు, సుమారుగా 30 ఎకరాల చిల్లరు డీ పట్టా భూమి కలిగి ఉన్నది. అక్కడ ఆ 30 ఎకరాల చిల్లర కూడా 1994 డాక్యుమెంట్ నెంబరు 14 డాక్యుమెంట్ నెంబర్లో ఈ భూమి వాకపాడు దళితులు జిఎస్ రావు అనే వ్యక్తికి జీపీకం సేలు ఎలమెంటరీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా భూమి జిఎస్ రావు అండర్లో ఉన్నది. ఈయన 2007లో వై జగన్మోహన్ రావు అనే వ్యక్తికి అమ్మడం జరిగింది. ఉన్న 70 ఎకరాలు కూడా జరాతీ భూమి. ఈ 30 ఎకరాలు కూడా డీ పట్టా ఈ యొక్క డాక్యుమెంట్లు కూడా మీ అందరికీ కూడా చూపిస్తాను. ఈ యొక్క భూమిని జరాతీ భూమిని కౌలు చేయమని నాకు అప్పచెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క భూమిని కౌలు చేస్తున్నాను. అది లోతట్టు ప్రాంతం వల్ల ప్రతి సంవత్సరం కూడా మ్యాక్సిమం నేను 60-70 ఎకరాలు ఉడల్లో మధ్యలో ఒక 20-30 ఎకరాలు దెబ్బతింటుంది. లేసెత్తుగా మీకు చూపిస్తున్నది. ఇది మన విజయ్ కుమార్ ఎంఆర్ఓ అని 2024లో పంట నష్టం జరిగితే ఫీల్డ్లోకి వచ్చి ప్రతి అణువు కూడా చెక్ చేసి పంట నష్టం రాయడం జరిగింది. అంతకంటే ముందు 2002లో కూడా స్వయంగా ఫీల్డ్లో నన్నే పెట్టి 2002లో కూడా పంట నష్టం రాయడం జరిగింది. దళితుల